శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రతి జంటకు ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులేంటో తెలుసా? శృంగారం అంటే ఒకప్పుడు రహస్య కార్యమని భావించేవారు. అందులోనూ కేవలం పెళ్లి తర్వాత కలయికతో పాల్గొనాలని భావించేవారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో చాలామంది అభిప్రాయాలు వేగంగా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు శృంగారం గురించి అందరూ చాలా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుండే ఆ కార్యక్రమంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎందుకంటే దీని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి అవసరం కూడా. జీవుల మనుగడ కూడా దీంతోనే సాధ్యం. అయితే దీని గురించి తెలుసుకున్నంత మాత్రాన వెంటనే విచ్చలవిడిగా కలయికలో పాల్గొనడం ఏమాత్రం మంచిది కాదు. ప్రతి విషయానికి ఒక పరిమితి ఉన్నట్టే దీనికి కూడా ఎంత ఎంజాయ్ చేయాలో అంతే చేయాలట. అప్పుడే ఆ కార్యాన్ని మరింత ఆస్వాదించొచ్చట. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారని పలు అధ్యయనాల్లో సైతం తేలింది. అయితే వాస్తవానికి సినిమాలో చూపినట్టు నిజ జీవితంలో కూడా చాలా నిజ జీవితంలో కూడా అలా చేయడం అనేది అసాధ్యమట. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయట. అలా ప్రయత్నించిన ప్రతి జంట కొన్ని లైంగిక సమస్యలను ఎదుర్కొంటుందట. శృంగారంలో అలాంటి విచిత్రమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారంలో క్యూఫింగ్ అనేది ఒక భాగం. దీని ఎదురు దీని గురించి అతి తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. ఈ క్యూఫింగ్ అనేది జంటల జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా జరుగుతుంది. దీని ప్రకారం బాగా వేడి చేసిన అథ్లెటిక్స్ సెషన్లో మీరు యోగాలోని భంగిమ మాదిరిగా ఎక్కువగా బెండ్ అయ్యి ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వచ్చే శబ్దాలు పూర్తిగా సాధారణమని మీరు తెలుసుకోవాలి. మీరు మీ భాగస్వామిని ఇష్టపడుతుంటే వారితో ఎక్కువగా బ్లోజ్ జాబ్ చేయాలని భావిస్తారట. అయితే దీనిని స్వీకరించేవారు మాత్రం ముగింపు సమయంలో ఎక్కువగా గగ్గోలు చేయడం అనేది చాలా సాధారణమైన విషయమట. వాస్తవానికి కొందరు మగాళ్ళు ఓరల్ సెక్స్ సమయంలో తమ భాగస్వామి మోసం చేయడం వంటివి చేస్తుంటారు. శృంగారం విషయంలో ఒక్కొక్కరు ఒక్కో అభిరుచులు ఉంటాయి, అభిప్రాయాలు, అలవాట్లు ఉంటాయి. అయితే అందరూ ఒకేసారి బయటపడరు. సందర్భాన్ని బట్టి వారు తీరుంటుంది. అలాగే కొందరు జంటలకు బాడీ అంతా పూర్తిగా తడిచిపోయి, ముఖ్యంగా తడి బట్టలతోనే ఉన్నప్పుడే శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఉత్సాహం వస్తుందట. దీనివల్ల వారి హార్మోన్లు బాగా పనిచేస్తాయట. అయితే మరికొందరు శృంగారం సమయంలో తడిచిపోవడాన్ని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనికి కారణం ఏంటంటే వారి హార్మోన్లు అన్బ్యాలెన్స్డ్గా ఉండటమే. అయితే మీరు దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. దీనివల్ల వారి హార్మోన్లు బాగా పనిచేస్తాయట. అయితే మరికొందరు శృంగారం సమయంలో తడిచిపోవడానికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారట. దీనికి కారణం ఏంటంటే వారి హార్మోన్లు అన్బ్యాలెన్స్డ్గా ఉండటమే. అయితే మీరు దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. మీరు ఏమాత్రం తడి లేకుండా పూర్తిగా సాధారణ వాతావరణంలో కూడా ఆ కార్యంలో పాల్గొనవచ్చు. కొన్నిసార్లు కొందరు జంటలు శృంగారం జరిపే సమయంలో సడన్ గ్యాప్ ఇస్తారట. తమ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకుంటుంది. అయితే సెషన్స్ మీరు గ్యాప్ పొందడం అనేది చాలా సాధారణమైన విషయం. శృంగారం సమయంలో ఏ జంటలో అయినా ఉద్వేగం అనేది చాలా గొప్ప విషయమే. అయితే ఇది అద్భుతమైన శృంగారం నిర్వచనం కాదు. ఎందుకంటే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారి ఒకదాన్ని పొందాలనుకుంటాం, కానీ ఎల్లప్పుడూ అలా జరగదు. చాలామంది మగవారు లేదా మహిళలు గొప్ప శృంగారం మరియు అద్భుతమైన సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది. ఇలాంటి వాటిలో మీరు ఎన్ని అనుభవించారు? మీకు ఎదురైన అనుభవాలు కింద కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు.